ఆన్ చేసిన వెంటనే కలరిమీటర్ అని చెప్పి మీకు డిస్ప్లే వచ్చేంత వెయిట్ చేయాలి. అయిన తర్వాత సిస్టానిక్స్ కలరిమీటర్ అని వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఫిల్టర్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మీకు అప్ డౌన్ యారోస్ ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. అకార్డింగ్ టు దట్ చూడండి 420 అని వచ్చింది కదా. ఇప్పుడు చూడండి అప్ కొడితే 440, తర్వాత 490, 520 ఇలాగా ఏది కావాలంటే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ బ్లాంక్ పెడతారు, ఈ 100 ప్రెస్ చేస్తే చాలు, సెట్ 100 ఆటోమేటిక్గా అబ్జర్వెన్స్ 0, 100 రెండు ఒకేసారి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అంటే ఇన్స్ట్రుమెంట్ ఈజ్ బ్లాంక్ అడ్జస్ట్ అయిపోయింది. ఇంక తర్వాత తీసేసి మీ శాంపుల్ అలాంటిది ఏదైనా పెట్టేసి రీడ్ నోట్ చేసుకోవాలి. మళ్ళీ వాల్యూ రీడింగ్ నోట్ చేసుకోవాలి. అంతే. ఇంకా ఒకసారి ఒక బ్లాంక్కి ఇది ట్రాన్స్మిషన్ ఇదా? ఇది ట్రాన్స్మిషన్ ఇచ్చాడు, అబ్జార్ప్షన్. ఓకే, ట్రాన్స్మిషన్ 100% బ్లాంక్ రెండు ఇస్తారండి. ఇవి 4 వస్తాయి. ఇది ఒకసారి చెప్పండి. ఎంతేనా? అంతే. ఇక ఆఫ్ చేసిన కానీ మళ్ళీ మామూలు, మళ్ళీ ఆన్ చేసిన కానీ నుంచి సేమ్ ఇందాక. ఇది ఆన్ చేయాలా? ఇది శాంపుల్, ఇది అంటే బ్లాంక్ ఫస్ట్ అయినా పెట్టేయాలా? ఫస్ట్లో మీరు ఏది నొక్కితే 0 అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ అప్ అన్నా ఫిల్టర్ డౌన్ అంతే, అప్ డౌన్. ఇక్కడ అది వచ్చిన తర్వాత డిస్ప్లే వచ్చిన తర్వాత ఏ ఫిల్టర్ కావాలో ఫిల్టర్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎలా వచ్చిన తర్వాత ఫిల్టర్స్ చేంజ్ చేసుకుంటారు. మీకు ఏ ఫిల్టర్ కావాలో ఫిల్టర్ వచ్చిన తర్వాత సెట్ 100 కొట్టేస్తే 0 అయిపోయింది. సెట్ 100 పెడితే అంటే 100 అంటే ట్రాన్స్పరెన్స్ 100 అనమాట. 0 అయిపోయింది. తీసేసి మళ్ళీ శాంపుల్ పెట్టి రీటర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఫిల్టర్ మారిందా మళ్ళీ సేమ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ వేరే ఫిల్టర్ పెట్టారు, దాన్ని ఆ ఇంట్రెస్ట్ బట్టి మారిపోద్ది కదా. మళ్ళీ ఒకసారి 100 పెట్టేస్తే బ్లాంక్ పెట్టి 0 అయిపోద్ది. అయిపోగానే మళ్ళీ తీసి 100 పెట్టుకోవాలి.